ఇది ఎవరు తీసుకున్నారో అసలు వాళ్ళు ఎవరు అనేది తెలియదు, చెప్పట్లేదు. మాకు చెప్పింది డాక్టర్ మైత్రేని వెంటనే సస్పెండ్ చేయాలి, డాక్టర్ మైత్రేని వెంటనే పోరాటం డాక్టర్ మైత్రేని వెంటనే సస్పెండ్ చేసే వరకు పోరాటం డాక్టర్ మైత్రేని సస్పెండ్ చేసే వరకు సస్పెండ్ చేసే వరకు పోరాటం డాక్టర్ మైత్రేని సస్పెండ్ చేసే వరకు సస్పెండ్ రావడం వరకు ఎంక్వైరీ చేయమని చెప్పారు. కొంతమందికి డ్యూటీలు ఎక్కువ, కొంతమందికి డ్యూటీలు తక్కువ వేస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ వెళ్ళిందంట సీఎంఓ ఆఫీస్కి. అక్కడ నాకు ఎంక్వైరీ చేసి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వమన్నారు. అది ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. మరి మీరు గుర్తించిన అంశాలు ఏముంటాయి మేడం? ఇంకా ఎక్కడ, ఇప్పుడే కదా మొదలెట్టింది. హలో, మేము ఇంకా డాక్టర్లు మాకు వాళ్ళు రాసి ఇవ్వాలి కదా, వాళ్ళు రాసిస్తే కానీ తెలియదు గుర్తించేది. ఎమ్మిగనూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఖాదర్ భాష బేగం అనే ముగిత్ గ్రామానికి చెందినటువంటి వాళ్ళు ఇవాళ మైత్రేయి నిర్లక్ష్యం వల్ల ఒక పసి కందుని పోగొట్టినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. మరి దీనిపైన అఖిల భారత యువజన సమైక్య బాధితులను కలుపుకొని అనేక రకాలుగా మేము ఉద్యమాలు చేశాం. వైద్యాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇంతవరకు స్పందించకపోవడం, మరి సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మరి గత 3 రోజుల నుంచి ఆర్డర్ పాస్ అయినప్పటికీ కూడా మరి దీనిపైన నిర్లక్ష్యం వహించడం ఏంటి? మరి ఈ సస్పెండ్ ఆర్డర్ పైన ఇక్కడ ఉన్నటువంటి మైత్రేయి గారు 10 రోజుల నుంచి మరి ఆమె మెడికల్ లీవ్ పెట్టి రాజకీయ నాయకులతో మరి ఒప్పందాలు గుర్తించుకోవడానికి బయట తిరగడం, ఆమె దాన్ని గుట్టుగా దాచడం పైన మేము కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. వెంటనే ఇప్పటికైనా ఆమె మైత్రేయి మేడం సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.